హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. పక్షులకి మీ విండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి. అలాగే స్ట్రే డాగ్స్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి. ప్లీజ్ తప్పకుండా పెట్టండి. నౌ లెట్ us స్టార్ట్. ఈరోజు మనం పెద్ద వంకాయలు ఉంటాయి కదా, వాటితోటి పులుసు పచ్చడి అవి చేసుకుంటాం కదా. అలా కాకుండా ఈరోజు డిఫరెంట్గా ఒక స్నాక్ ఐటమ్ లాగా ఆర్ సైడ్ డిష్గా సర్వ్ చేసే ఒక ఎమ్మీ రెసిపీ ప్రిపేర్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. దానికి పెద్ద వంకాయలు తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని పుచ్చు అవి లేకుండా చూసుకుని కడిగేసుకుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని శుభ్రంగా చాప్ చేసుకొని స్లైస్గా చాప్ చేసుకోవాలి. మరి పెద్ద పెద్ద ముక్కలు కాకుండా ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకుని నార్మల్ డ్రింకింగ్ వాటర్ తీసుకోవాలి. అందులో ఉప్పు వేసి పెట్టుకోవాలి. ఎందుకంటే తరిగిన ముక్కలన్నీ అందులో వేసి పెట్టుకోవాలి, లేకపోతే కర్రెక్కిపోతాయి కదా. అందుకని జస్ట్ ఇలా కలిపేసేసుకుని చక్కగా చిన్న చిన్న స్లైసెస్లో కోసేసుకోవాలి, కట్ చేసుకోవాలి. ఇలాగన్నీ కట్ చేసుకుని ఉప్పు నీళ్ళు వేసి పెట్టుకోవాలి, లేకపోతే కర్రెక్కిపోతాయి. సరే, అంత చిన్న చిన్నగా మరీ అంత మందంగా కాకుండా అలా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా ఉప్పు నీళ్ళు వేసి పెట్టేసుకోవాలి. మొత్తం కాయ అంతా కూడా ఇలా తరిగేసుకుందాము. రెండు ఒకేసారి కాదు, ఒక కాయ తరిగేసేసుకుని అవసరమైతే ఇంకో కాయ కూడా తరుక్కుందాం. వెంటనే ముందే తరిగి పెట్టేసామంటే కర్రెక్కిపోతాయి ఇవి. అంటే ఇవి వేయించడానికి కూడా కొంచెం టైం పడుతుంది కదా, అందుకని వేసేసి ఇలా అన్నీ కట్ చేసేసుకొని చూసారా, అంత మందా ఉండాలి. మరీ లాగు కాకుండా మరీ సన్నగా కాకుండా. మనం షాలో ఫ్రై చేస్తాం కదా, అప్పుడు బాగా ఉడకడానికి వీలవుతుంది. మనం లావుగా ఉన్నాయంటే ఉడకవు కదా. ఇలా అన్నీ చాప్ చేసుకుని ఉప్పు నీళ్ళు వేసి పక్కన పెట్టేసుకోవాలి. రెడీగా పెట్టేసుకుంటే మనకి త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఒక సింబాల్ తీసుకుని అందులో శనగపిండి వేసుకోవాలి. మన కూరకు సరిపడా మన అందాజుగా వేసేసుకోవాలి. దీనికి లెక్కే లేదు, మనకి ఎంత పిండి కావాలో అంత వేసేసుకోవాలి. ఇందులో ఉప్పు వేసేసుకోవాలి, సరిపడా చూసుకుని వేసుకోవాలి. ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. మీ స్పైసీనెస్కి తగ్గడం, మీ కారం ఎక్కువ తింటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఉప్పు వేసేసుకుని ఇందులో ఇంగు కూడా వేసుకోవాలి. వేసాం కదా, కొంచెం ఇంగు వేస్తే బాగుంటుంది డైజెషన్కి. ఇందులో వేయించి పౌడర్ చేసిన జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి, మంచి టేస్ట్ ఇస్తుంది. ఇందులో ధనియాల జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. నేను రెండు కలిపి కొట్టి పెట్టుకుంటాను, నేను అది వేసేస్తున్నాను. మీ దగ్గర విడివిడిగా ఉంటాయంటే కనుక విడివిడిగా ఉన్నా కూడా ధనియాల పొడి జీలకర్ర పొడి విడివిడిగా ఉన్నా కూడా వేసుకోవచ్చు. అవి వేసేసుకుని శుభ్రంగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. జస్ట్ ఇలా మిక్స్ చేసేసుకొని ఇందులో గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. నేను గరం మసాలా వేస్తున్నాను. ఇది హోమ్ మేడ్ గరం మసాలా. గరం మసాలా వేసేసేసుకుని శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీకు కొంచెం క్రిస్పీగా ఉండాలంటే కనుక మీరు రైస్ ఫ్లోర్ కానీ కార్న్ ఫ్లోర్ కానీ యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు, అచ్చంగా శనగపిండితోనే చేస్తున్నాను. అలా కలిపేసుకున్న తర్వాత వాటికి వాటర్ ఉంటుంది, అది కొంచెం విప్ చేసేసుకుని శుభ్రంగా అన్నిలా కోట్ చేసేసుకోవాలి. శనగపిండి అంతా బాగా పట్టేది, తడిగా ఉంటుంది కాబట్టి ఈజీగా కోట్ అయిపోతుంది. జస్ట్ ఇలా కోట్ చేసేసుకుని పక్కన ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్ వేడి చేసుకుని కొంచెం ఆయిల్, ఎక్కువ ఆయిల్ కూడా కాదు, అక్కర్లేదు. ఆయిల్ వేసేసేసుకుని కొంచెం దాన్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకుని మనం కోట్ చేసి పెట్టుకున్న ఇవన్నీ ఉన్నాయి కదా, బ్రింజాలు ఉన్నాయి కదా, అన్నీ 1 by 1 అరేంజ్ చేసేసుకోవాలి. చక్కగా అన్ని సరిపడంతా పెట్టుకోవాలి, ఇరుకుగా కాకుండా అన్నీ ఇలా అరేంజ్ చేసేసుకుని సిమ్లో పెట్టినే కాల్చుకోవాలి, హైలో పెట్టకూడదు. హైలో పెడితే మాడిపోతాయి. అవసరం అయితే కొంచెం పైనుంచి ఆయిల్ లైట్గా ఏమన్నా ముందు కొంచెం వేసుకున్నాం కదా, వేసేసేసుకుని సిమ్లో పెట్టుకునే కాల్చాలి. సిమ్లో పెట్టుకుని జాగ్రత్తగా కాలనివ్వాలి. కొంచెం టైం టేకింగ్. మీకు నాన్ స్టిక్ ప్యాన్ అయితే కనుక చాలా ఈజీగా అయిపోతాయి. ఇది ప్యాన్ కాబట్టి కొంచెం టైం పడుతుంది నాకు. నాన్ స్టిక్ ప్యాన్ కొంచెం ఆయిల్ కొంచెం అటు ఇటుగా పెట్టుకున్న ప్రిపేర్ చేసేసుకోవచ్చు. స్టీల్ ప్యాన్ కాబట్టి మాడిపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయి. మనం రెగ్యులర్గా చేసుకునే పులుసు పచ్చడి కాల్చి చేసుకుంటాం కదా, అలా కాకుండా చాలా టేస్టీగా బజ్జీలు కూడా వేసుకుంటూ ఉంటారు వీటితోటి. అలా కాకుండా డీప్ ఫ్రై కాకుండా ఇది షాలో ఫ్రై చేసుకున్నామంటే
ఇది హెల్దీ కూడాను, చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా చేసుకుంటే. సరే ఇప్పుడు ఒకసారి టర్న్ చేద్దాము. జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసి రెండో వైపు కూడా జాగ్రత్తగా బాగా కాలనివ్వాలి. మళ్ళీ నూనె వేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ శుభ్రంగా కాలనివ్వాలి దీన్ని ఇలాగా. చూసారా బాగా వేగిపోయాయి కదా. ఒకసారి చూద్దాము, మళ్ళీ ఒక్కసారి తిరిగి తిప్పుదాము. మళ్ళీ తిరిగి తిప్పి కొంచెం సేపు కాలనిద్దాము. కొంచెం బాగా వేగుతాయి ఇవి, కొద్దిసేపు అయితే అయిపోతాయి. చూసారా చూడడానికి ఎంత ఎమ్మీగా ఉన్నాయో. సిమ్లో పెట్టి కాల్చుకుంటే ఇలా మాడకుండా బాగా కాలుతాయి. హైలో పెడితే మాడిపోయి బాగుండదు అసలు. చూసారా ఇప్పుడు అయిపోయేవి. శుభ్రంగా తీసేసుకుని వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలి. వీటిని సపరేట్ ప్లేట్లో తీసేసుకుని రెండో బ్యాచ్ వేయడానికి ఇది శుభ్రంగా నాప్కిన్ తోటి ఇలా క్లీన్ చేసేసుకుంటే కనుక మాడిపోకుండా ఉంటుంది. లేకపోతే అదంతా మాడిపోతుంది. జస్ట్ క్లీన్ చేసేసుకుని మళ్ళీ ఆయిల్ వేసుకుని సేమ్ ప్రొసీజరే. ఆయిల్ వేసేసుకుని ఇలా స్ప్రెడ్ చేసేసుకుని మళ్ళీ అన్నీ 1 by 1 అరేంజ్ చేసేసుకుని సిమ్లో పెట్టేసుకుని అన్ని బ్రింజాలు ఇలాగ ప్రిపేర్ చేసేసుకోవాలి. జస్ట్ అంతే ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి అన్నీ. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునేవన్నీ ఇలాగా సర్వింగ్ ప్లేట్లో తీసుకుని వీటిని మనము వేడివేడి అన్నంతో సర్వ్ చేయొచ్చు. అన్నంలో నూనె వేసుకుని చుట్టేసుకుని అంచుని తినేసేయచ్చు. ఆరు పులుసు ఉంటుంది కదా, పులుసు పప్పులు ఉంటాయి కదా, వాటికి సైడ్ డిష్గా కూడా సర్వ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. అలా కాకుండా ఒక శాండ్విచ్ లాగా కూడా దీన్ని సర్వ్ చేయొచ్చు. స్నాక్ ఐటమ్ లాగా కూడా సర్వ్ చేయొచ్చు పిల్లలకి ఇచ్చేటప్పుడు. చాలా బాగుంటుంది. తినా కూడా తినేసేయచ్చు, అలాగే యాజ్ గా కూడా తినేసేయచ్చు. ఇందులో చీజ్ ఒక స్లైస్ ఇలా పెట్టేసేసి జస్ట్ ఇంకో దాంట్లో ఇంకో స్లైస్ తోటి ఇలా క్లోజ్ చేసేసి శాండ్విచ్ లాగా కూడా సర్వ్ చేయొచ్చు. బ్రెడ్ లో కూడా పెట్టేసేసి వీటిని శాండ్విచ్ లాగా చాలా బాగుంటుంది. మన ఇష్టం, మనం ఎట్లా అయినా సర్వ్ చేసి దీన్ని చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. దీన్ని ఈ కర్రీని బ్రింజాల్ తవా ఫ్రై ఆర్ ఎగ్ ప్లాంట్ తవా ఫ్రై అంటారు, ఏమైనా అనొచ్చు. ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. అలాగే ఎమ్మీ రెసిపీస్ కోసము, కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటే కనుక నేను వీడియో వేసినప్పుడల్లా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్. సీ యూ నెక్స్ట్ వీక్.